జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, రథసప్తమివి నేను ఫొటోస్ అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. సో నిన్న రథసప్తమి అయింది కదా, నేను కూడా ఇక్కడ కాకినాడలో పాలు అవి పొంగించుకున్నాను అనమాట. హైదరాబాద్లో జరిగినట్టు కాకుండా ఇక్కడ ఇంకా డిఫరెంట్గా జరిగింది. ఇక్కడ పెద్ద తులసి కోట ఉంది కదా, అక్కడ కొంచెం పసుపది రాసి ముగ్గులది వేసి ఇక్కడ ఇలాగ ఒక చిన్న పొయ్యిలాగా మా వారు తయారు చేయించారనమాట అండి. అది ఎక్కడ కావాలంటే అక్కడ మనం షిఫ్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టమైంది. ఎక్కడి నుంచో ఈడ్చుకొచ్చాను నేను. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ రెండు పక్క పక్కన ఉండాలని అనుకున్నాను అనమాట. దీని పక్కనే తులసికోట పక్కనే ఉంటే నేను వండి అలా వడ్డించడానికి, నైవేద్యం పెట్టడానికి బాగుంటుంది అన్నట్టు అనుకుని అలా కూర్చుని చేస్తున్నాను. చిన్నగా మేము ఇద్దరు మనుషులమే కదా, హైదరాబాద్ అయితే 5గురు ఉండేవాళ్ళం, ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం. సో కొంచెం బియ్యంతో కొంచెం ఆవు పాలు తెచ్చుకొని దాంతో అలాగా పాలు పొంగిస్తున్నాను అనమాట అండి. ముందు స్టార్టింగ్లో నేను పొయ్యి పెట్టినప్పుడు అయితే కొంచెం సూర్యకిరణాలు పడ్డాయి, కానీ మాకేంటంటే బాగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ మధ్యలోంచి అంత ఎక్కువ ఇక్కడైతే పడట్లేదు. బట్ స్టార్టింగ్లో పడ్డాయి కదాలే అని అనుకున్నాను. పొయ్యి అది వెలిగించడానికి మా వారు హెల్ప్ చేశారు. ఈ రోజు నాడు యాక్చువల్లీ రథసప్తమి అనేది సూర్య జయంతి, ఆ రోజు ఆయన పుట్టినరోజు అండి. ఆ రోజునే రథసప్తమి అని, ఆరోగ్య సప్తమి అని, మాఘ సప్తమి అని అంటారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. రథసప్తమి అనడానికి కారణం ఏంటంటే ఆ రోజే ఫస్ట్ భూమి మీద ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారట, ఆ గుర్రాల మీద, ఆ రథం మీద వచ్చి. అందుకని ఆయన పేరుతోటి కాకుండా ఎక్కువ రథసప్తమి అనే మనం అనుకుంటూ ఉంటాము. ఆయన 7 గుర్రాలకి కూడా పేర్లు ఉన్నాయండి. మొదటి గుర్రం పేరు వింటే మీరు కొంచెం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మొదటి గుర్రం పేరు గాయత్రి, తర్వాత బృహతి, తర్వాత ఉష్ణిక్, తర్వాత గుర్రం జగతి, తర్వాత త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఈ 7 గుర్రాలు అనమాట. తర్వాత 7 రాసులు, మేషం నుంచి మీనం వరకు ఆయన చేసే ప్రయాణం అంతా కలిపి 1 సంవత్సరం పాటు అవుతుందిట. అందుకని ఆ సంవత్సరానికి ప్రతీకగా ఒక రథం మీద, ఒక చక్రం మీద ఉన్న రథంతో ఆయన ప్రయాణం చేస్తారు. అది కూడా గతిలేని మార్గంలో, అంటే ఇలా వెళ్ళాలి అనే రూట్ ఏం ఉండదు మనకి. రోడ్లు అయితే ఈ రోడ్డు కుడి తిరుగు ఎడం తిరుగు ఉంటుంది, ఆకాశంలో అలా ఏం ఉండదు కదా. అది కాకుండా అన్ని వింతలు ఉన్నాయి చూడండి ఈయన రథానికి. ఆయన రథ సారథి పేరు అనూరుడు. ఊరు అంటే తొడ అని అర్థం. ఆయన పేరు అనూరుడు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకి తొడల నుంచి కింద పార్ట్ అసలు లేనే లేదుట. ఆ రథసారథి తొడలు అవి లేని అతను రథం నడుపుతాడు. అది ఒక చక్రం ఉన్న రథం, దానికి 7 గుర్రాలు. అవి ఎంత ఫాస్ట్గా వెళ్తాయో మనం ఇమాజిన్ చేయొచ్చు. ఆ 7 గుర్రాలు మన వారానికిలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గుర్రం ప్రతీకగా అని చెప్తారనమాట. మాఘమాసంలో సూర్యుడికి ఆర్కుడు అని కూడా పేరుందిటండి. ఆర్కం అంటే మళ్ళీ మనకు తెలుసు జిల్లేడాకు, శ్వేతార్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు అనమాట. సో ఈ ఆర్కపత్రము, దానిపైనేమో ఆ రేగి పండు, ఆ తల మీద అది పెట్టుకుని స్నానం చేయడం వలన చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి, ఎస్పెషల్లీ మాఘమాసాన్ని పుణ్యమాసం అంటారటండి. ఈ మాసంలో సూర్యుడికి ఎంతో ఇష్టమైన వాటితోటి స్నానం చేయడం చాలా మంచిది. ఇదిగో మాటల్లోనే నేను చేసిన రథం కూడా మీకు చూపించాను కదా, చిక్కుడుకాయలతోటి. అక్కడ చిక్కుడాకులలోనూ నేను వండిన ప్రసాదం నైవేద్యం పెట్టుకుని ఇలా సింపుల్గా చేశానండి. ఎందుకంటే ఎత్తినట్టుగా ఇంకో ఇంటికి వచ్చినప్పుడు, ఇది మా ఇల్లే అయినా కూడా మేము ఎప్పుడు ఇక్కడ ఉండడం కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ లోపిస్తాయి అన్నమాట. ఇదిగో మా దేవుడి గదిని ఇలా అలంకరించుకున్నాను మా దేవుడిని. ఈ ఫోటో మీకు తెలిసింది చెప్పాను కదా, కామేశ్వరి అమ్మవారి ప్రతిరూపంగా ఇలా పెట్టుకున్నాం. పక్కన శివుడు, కామేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారిని మనం ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరే కదండి. పార్వతి అనుకోవచ్చు, గిరిజ అనుకోవచ్చు, అపర్ణ అనుకోవచ్చు, మన ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. మేము కామేశ్వరి అమ్మవారిగా పూజించుకుంటాం. మా అత్తేపల్లి వాళ్ళ ఇంట్లో అందరిళ్లలోనూ మ్యాక్సిమం ఈ ఫోటో ఉంటుంది. థ్యాంక్స్ టు మై కజిన్. ఆడపిల్లల్ని కూడా వదిలేకుండా మా అందరికీ కూడా ఆ ఫొటోస్ తను తయారు చేయించి ఇచ్చినందుకు. నెక్స్ట్ మీరు చూడబోయేది నిన్న సూర్యనారాయణ స్వామి మందిరంలో జరిగిన ఆయన అభిషేకం అన్నమాట.
ఇది నేను యాక్చువల్లీ షార్ట్ లాగా కూడా నిన్న పెట్టి ఉన్నాను. మళ్ళీ మీ అందరూ కూడా ఈ అభిషేకం చూస్తారు అని మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది చూసారో చూడలేదో నా ఫ్యామిలీ తెలియదు కదా. సో మళ్ళీ మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ఇది చూస్తారని. ఇవాళ పొద్దున్న కూడా 7 గంటల వరకు మనకి సప్తమే ఉందండి, తర్వాతే అష్టమి తిథి వచ్చింది. సో ఇలా అన్నమాట మన రథసప్తమి కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఇంక ఇప్పటి నుంచి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, పూర్వం వాళ్ళు ఇంక ఇప్పటి నుంచి ఎండలు కూడా బాగా ముదురుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో నేను పొద్దునే ఎండగా ఉంది అని అంటే, మరి నిన్న రథసప్తమికి సూర్యుడికి మంచిగా పూజ అది చేసి ఆ నైవేద్యాలు పెట్టి ఆహ్వానించారు కదా అందరూ. మరి ఆయన 7 గుర్రాలని వేసుకొని రథం మీద వస్తాడు కదా, మరి ఎండలు పెరగకపోతే ఎలాగా? ఎండల కోసం వేచి చూసేవాళ్ళం బోల్డ్ మంది, ప్రాణకోటికి ఎండ లేకపోతే ఎలాగా? ఏ జరిగినా ఏ సీజన్ మారిపోయినా మన మంచి కొరకే అని అనుకోవాలని మా వారు నాకు పొద్దున్నే చెప్పారు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.